సారీ అండి, సారీ ఫర్ ది డిలే. సరే ఏంటి లేటు? అందుకే కదా సారీ అన్నాను. ఏమండి ఆ కుర్రాన్ని చూసారా, ఎంత బాగున్నాడో. అవును, ఈ కుర్రాన్ని మన ఆ రోజు పార్క్ లో చూసాం కదండి. చూసావా? నేను చూడలా. చూడటమే కాదు, మీరు భుజాన్ని వేసుకొని మరీ పరిగెత్తుకుంటారు కూడా. అవును, మర్చిపోయాను, ఆ రోజు అలా ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళానా? వెళ్ళానేమో. ఎవరా కుర్రాడు? సొల్లు సొల్లు సొల్లు. ఎవరబ్బాయి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాతో మాట్లాడాలి, మాట్లాడు అంతే. అంతేగాని వాడెవడో, వాడు బాబు ఎవడో, వాడు ఎవడ కొడుకు ఇవన్నీ అడక్కు. నువ్వు అడిగినా నేను చెప్పను. నేను వాడికి బాబుని కాదు, వాడు నా కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఆ కుర్రాడికి డాడీని ఎవరన్నారు? అనలేదా నువ్వు? నేననలేదు. అయితే క్యాన్సిల్. నేను అనలా. హలో 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 సార్, బాగున్నారా? మన పిల్లాడు ఎలా ఉన్నారు సార్? హార్లిక్స్ అన్ని పడుతున్నారా? పిల్లాడు సార్. ఒక నిమిషం. బెస్ట్ ఫ్రెండ్. 1 minute. మన అబ్బాయి ఏంట్రా? అదే సార్. మన అబ్బాయి. మన అబ్బాయి ఎవరు? పారిపోతుందేంటి? క్యాష్ అండ్ క్యారీ సార్. క్యాష్ అండ్ క్యారీ అంటారు. రాదు రాదు, నువ్వు రాదు. తిరిగి ఎలా ఇక రాదురా రే. నువ్వేంటి ఇప్పుడు మాట్లాడటం కుదరదు, పో ఇంటికి పో. అదేంటి ఇప్పుడేమైంది? సొల్లు అయింది. అసలు నువ్వు జర్నలిస్ట్ వేనా? ఇందిరా పార్క్ రా, ఐస్ క్రీమ్ తిందాం, సంజయ్ పార్క్ రా, సినిమాకి రా, షికారికి రా. ఏంటిది? తిన్నగా నిలబడు. ఎక్కడ పడితే అక్కడ భంగిములు. నేనెవరో తెలుసా? స్పెషల్ బ్రాంచ్. అంతగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి రా, సెల్లోకి వచ్చిన హాయిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పో ఇంటికి పో. ఎలా సరిగ్గా పవిత్రంగా నాడు. ఊపుతుంది. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ చెట్టు చాటుకెళ్ళి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మాటలే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటున్నాడు. నువ్వు త్వరగా రా మమ్మీ, డాడీ సంగతి తేల్చేద్దాం. నీ అమ్మ అందరూ నాకు దొరికారా. హలో, నా ఇంటికి వచ్చిన నంబర్ చెప్పి అర్జెంట్ గా. ఓవర్. అంటే దుబాయ్ కదా? హైదరాబాద్ నుంచి పబ్లిక్ టెలిఫోన్ చేస్తాను. ఫ్యామిలీ గ్రామాలు నానా బాగా చదువుకోవాలి మరి. అలచ్చకే నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాను. నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని తీసుకొస్తాను. సరేనా? ఉంటాను. ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా? దట్ ఈస్ బాచి. దా మమ్మీ దా. ఎవరయ్యా నువ్వు? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. అయితే ఎవరి పిల్లలు లాక్కంటావయ్యా? ఏంటి మీ ఆవిడ? కాదా, నా సొంత పిల్లలు. చిన్నప్పుడు 10th క్లాస్ లో జామకాయలు కొనిపెట్టి, ఇంటర్ లో ఐస్ క్రీమ్ తినిపించి, డిగ్రీలో చూడదాలు కొనిపెట్టి, ఇంత ఫాలో అప్ చేసి, ఫైనల్ గా మా బాంబర్జుల చేత దెబ్బలు తిని, మా ఇంట్లో వారింట్లో కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలా సెటప్. ఇంతకు ముందు ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయింది సార్. అయ్యగారి జాతకం 3 పువ్వులు 6 కాయలు ఇవ్వాల్సింది ముచ్చుకులాట్లో పడిపోయింది. పెద్దమ్మ గుడిలో పూజ చేసి గొర్రె పోతును కోచి 10 మందికి భోజనం పెడతాను. 1500 ఖర్చు అవుతుంది. శని విరగడవుతుంది. ముచ్చుకుం బంగారం చాటిలేటు సమాచారం. ఈ ఒక్క విషయం చాలా నేను చంపేయడానికి. చిత్తారం బత్తారం గతయేరకారం బతుకుంటే బలిచాకు తినచ్చు. అంత కష్టపడి సంపాదించుకుని మావిని లాక్కెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను, మావిడ ఎంత బాధపడుతుంది. ఈ విషయం తెలిసి మా అత్త బాబు ఏమైపోతారు, మా బాబు ఎంత ఫీల్ అవుతారు. తలుచుకుంటే గుడ్డు చెరువైపోతుంది. నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంటరా? నేనొస్తే ఫోన్ పెట్టేస్తారా? నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చి పడేస్తా. ఏంట్రా బెట్టు చేస్తున్నావా? సరే మానే, నాదేం పోయింది, నేను శుభ్రంగా తింటా. నీ కడుపే మారుతుంది. పోజులు కొడుతున్నాడు, పోజులు. నేను తింటా అనా? ఏంట్రా? సారీరా, తిట్టినందుకు కోపం వచ్చిందా? తిను. ఏం డాడీ, నువ్వు కూడా తినలేదా? నువ్వు తినలేదుగా. సారీ డాడీ, ఇంకెప్పుడు అడగను. తిను. మంచినీళ్ళు తాగు. బాగా ఎక్కువ తాగే. బాగా ఎక్కువ తాగితే ఎక్కువ పోయొచ్చు.
నువ్వు పోయిపోతే అసలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా. డాడీ ఆ, పక్కింటి అంకులు నన్ను 2 బుగ్గలు పట్టి లాగేశాడు. ఫోన్లే మా పాప ముద్దొచ్చుంటావు. వద్దొస్తా ఒక్క బుగ్గలు అవుతారు కానీ 2 బుగ్గలు అవుతారా? ఓహో, దీంట్లో కూడా మెజర్మెంట్లు ఉంటాయా? కొడదామనుకున్నాను, పెద్దోడని వదిలేశాను. నానా, మనకెవరన్నా కొట్టాలనిపిస్తే మనిషి అటు తిరగగానే రాయి తీసుకుని ఫేమ్ అని కొట్టేయటమే. ఓకే థ్యాంక్స్ డాడీ. పొడు జాగ్రత్తయో ఫ్రూట్స్. ఏమండి 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 ఇవన్నీ ఎందుకండి? అయ్యో, చంద్రుడికో నూరుపు. థ్యాంక్స్ అండి. ఏమండి మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి. వీళ్ళుంటే అసలు కుక్కల అవసరం లేదండి. ఏమండి మీ కట్టం ఊరుకుంచుకోనండి. ఏం సాయం చేయమంటారండి? సార్, మనం ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ ని కమర్షియల్ చేయొద్దు. హాయ్. ఏమండి, ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఒక 6 లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి, మీరు చేయరా? ఎందుకు చేయమండి? మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను, ఒక 5 లక్షలు సర్దమంటానండి, ఏం మీరు సర్దరా? ఎందుకు సర్దమండి? 11. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఓ 25 లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటానండి, ఏం మీరు ఉండరా? ఎందుకు ఉండమండి? ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదండి. ఇంకా చేయడానికి ఏముంది? ఇస్తాను మేడం. సార్, మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్. నాకి సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. ఏమండి నేను ఆవిడతో ఒక్కసారి మాట్లాడాలండి. ఇవ్వండి. ఐశ్వర్య. హలో హలో హాయ్, నేనేనండి తాతర్ కోటే హర్రావునండి. హాయ్ అయిపోయి మీరంటే నాకు చాలా ఇష్టండి. హాయ్ తప్పుకుంటారండి భోజనానికండి. ఏమండి మీకు వంట కూడా వచ్చండి? ఈ ఎదవకి ఎప్పుడు మాట్లాడాలి తెలిసావదు. బ్రెయిన్ వీక్. ఈ కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక దవళ్ళు ఎప్పెట్టేస్తున్నాయండి. ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి. ఏం చేస్తారో బాబు, డబ్బున్నాడు, ఏం చెప్పినా నవ్వాలి. ఇప్పుడు ఎందుకు నవ్వారండి? అలవాటైపోయిందిరా బాబు. ఏంటండి ఇది? ఈడి పక్కన కూర్చున్నారా? పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చి పనులు చేసి ఉంటాడు, ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు. బాబు అంతక్కర్రా, ధర్మం చేయండి బాబు. ఇది మాకు మామూలే కదా. సార్, కష్టపడి ఆ బాచి గారి సెల్ నెంబర్ పట్టుకున్నాను సార్. ముందా బాచి 2 గన్ పట్టుకోవాలి. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? బాచి, నేను పార్వతిని. పార్వతి. హాయ్ పార్వతి. జస్ట్ a minute. హాయ్ పారు. పారు బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. మనం కలిసి 7 ఏళ్ళైంది కదూ. వాట్ ఎ సర్ప్రైజ్. నీకు తెలుసా, అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది. పెదవా, విన్నట్టు కదరా, విన్నావు. మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేశావు. అప్పుడు నువ్వేదో కడుపు అది ఇది అన్నా తీయించేశాను. తీయించేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్లి చేస్తున్నావా? ఇంకా లేదు. వాట్ ఇస్ దిస్ పారు బేబీ? నేనేదో పిల్లగాలి కోసం తిరుగుతుంటాను, నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వకు, ఎక్స్పైర్ అయిపోతావు. ఏ బాచి, నిన్ను చూడాలనుంది, ఎప్పుడు కలుద్దాం? నేను గోవా వెళ్తున్నాను, చిన్న బీచ్ పార్టీ, వచ్చే కలుద్దాం. రైట్? ఓకే, కాల్ మీ అగైన్. బై పారు బేబీ. నో డౌట్, బాచి 2 గడే పార్వతిని మోసం చేశాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్. కొట్టానంటే వస్తావా? ఏ పాపా, ఏ గుంట్రు పాపా, ఒక సెకండ్. దేవుడా. హలో, మీరా? నేను కాదు, వేరప్పని. భలే జోకులేస్తారండి మీరు. డాడీ ఐస్ క్రీమ్. డాడీయా? ఈయన మీ డాడీయా? అమ్మో తల్లుతున్నారు, నాకు డౌట్ వస్తుంది. కరెక్టే, వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు. చెప్పండి, వీడికి మీకు సంబంధం ఏంటి? అది కాదు వెంకటలక్ష్మి. నన్ను బ్లఫ్ చేయొద్దు. మీకు పెళ్ళైందా? ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా? మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని. వెంకటలక్ష్మి, ఇట్రా, దా. హాయిగా నా గుండెల మీద కూర్చో. రిలాక్స్ అవుతూ నేను చెప్పేది. ఒప్పు తండ్రి ప్రేమ గుండెల మీద పోయించుకున్నంత రేంజ్ లో ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా తెలుసు వీడు మీ కొడుకే. ఒక్క సింగల్
బాబు సింగిల్ అని కమిట్ అయితే ఇక్కడ డబుల్స్ ఉన్నారమ్మా. ఏ వాడెవడో వాడెవడో అనవసరం, ముందు వీడి సంగతి తెలుసు. వీడెవడో నీకు అనవసరం, సింగిల్ అంటాడేంటి? అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడెవడో నీకు తెలియకుండానే నిన్ను సింగిల్ అడుగుతున్నాడా? అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి? అసలు సింగిల్ ఏమిటి? అయ్యో వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు. అలా జరిగింది. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు. అవును. ఏమండి మాది గుంటూరండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీరు ఇలా మోసం చేయకూడదు. గుంటూరు అయితే మోసం చేయకూడదండి. అంటే చేస్తున్నారన్నమాట. నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజం నమ్మేదాన్ని. నా కర్మ ఏం చేస్తాను, ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి. సొల్లు నన్ను నమ్ము వెంకటలక్ష్మి, వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో కావాలంటే నీకు అర్థం పట్టుకుంటాం, నీ చేతులు పట్టుకుంటాం. లక్ష్మి తోడు, సరస్వతి తోడు, నా తోడు, నీ తోడు. కొట్టానంటే గోపాకి బాబు. వద్దు వద్దు కదా, కొంచెం వాసన వస్తుంది కదా, బాగుంటుంది. ఇలా బాగుంది కదా. అమ్మాయిని కాలేజ్ కూడా ఏం బాగాలా అమ్మతో చెప్తా. వచ్చొచ్చునే. ఇప్పుడు వాడు నిన్ను మమ్మీ అని పిలుస్తాడు, ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా? అవి మమ్మీ అని పిలవరా? నేను పిల్లను పిలవరా? మమ్మీ. ఇట్లా నాన్న ఇదిగో, ఇప్పుడు నువ్వు మమ్మీవి, నేను డాడీని, వీడు మన కొడుకు హబీబీ. ఏంటి అందరూ మా హబీబీ చుట్టూ చేరారు, బాగా నవ్విస్తున్నాడా? మా గొప్పగా నవ్విస్తున్నాడండి. మా బాబుని పట్టు కొట్టేశాడు. రాళ్ళు వచ్చి కొట్టి కాలనీలో అందరినీ చంపేసేలా ఉన్నాడు. ఎందుకు కొట్టావు నాన్న? వీడు నన్ను తిట్టాడు డాడీ. తిట్టాడంటగా? ఏమని తిట్టాడమ్మా? సుక్కు సుమాలు సుర్రైపోద్ది అని. సుక్కు సుమాల సుర్రా అంటే ఏంట్రా? నాకేం తెలుసు, లైట్లు ఆర్పి మా నాన్న మా అమ్మతో అలాగే అంటాడు. ఏమన్నా సుర్రు గారు, అబ్బ. లైట్లు ఆర్పగానే బాధ్యత తీరిపోదండి. పిల్లలు పడుకున్నారులే చూసుకోవాలి. ఏమన్నా బాచిగారా, మన నా కొడుకు సంగతి అండి. ఈ చెయ్యట్టుకుని కలిసేవాడు. వీడు మా వరాల పంటండి. ఏం వరాలు ఇచ్చాడమ్మా? వీడు పుట్టగానే మా ఆయన 20 కాసుల వడ్డానం చేయించాడు. ఈయన పుట్టగానే పక్కింట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి మొత్తం ఆరిపోయారు. వీడు పుట్టగానే మా మరిది గారి పోయి ఆస్తంతా మాకే కలిసి వచ్చింది తెలుసా? అబ్బా ఎన్నిసార్లు పుట్టాడమ్మా ఈ వరాల పంట. ఏం వేళకోళంగా ఉందా? ఊరుకోండి, పిల్ల పిల్లనగా వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. అదొక పెద్ద మ్యాటరా?